సార్ ఇంకోటి నెక్స్ట్ మనం చూస్తే క్రిప్టోకి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయి అనేసి చిన్న ఓకే, నేను సింగపూర్ అప్పుడు వెళ్ళినప్పుడు అండి ఈ యొక్క క్రిప్టో సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఈ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా కంపెనీలు ఆల్రెడీ దే ఆర్ రెడీ అనమాట. మన దగ్గర వాలెట్లో బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ నుంచి కార్డ్స్, వీసా కార్డ్స్ కానీ మాస్టర్ కార్డ్స్ కానీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ జీనియస్ యాక్ట్ పాస్ చేయడం వల్ల ఈ ఫీల్డ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం, క్రెడిట్ కార్డ్స్ చూస్తున్నాం కదా, ఇప్పుడు క్రిప్టో బేస్డ్ కార్డ్స్ రావచ్చు ఫ్యూచర్లో. దాని గురించి కూడా మేబీ మనం స్టూడియోలో నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో అయినా రాబోయే నెలల్లో అయినా డిస్కస్ చేద్దాం. ఏమన్నా క్రిప్టో బేస్డ్ కార్డ్స్ ఉన్నాయా, అవన్నీ అసలు ఎలా చలామణి అవుతుంది. దుబాయ్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తుందండి ఈ ఫీల్డ్ ని. దుబాయ్లో అయితే ఇంకా రియల్ ఎస్టేట్ కూడా క్రిప్టోతో కొనేటట్లు చేస్తున్నారు అనమాట. ఓకే, వాట్ అబౌట్ ఫీచర్స్ క్రిప్టో గురించి? ఇంకా ఇప్పుడైతే అప్కమింగ్ జనరేషన్ కి చాలా బాగుందండి. ఏదైనా మన ఇండియా గవర్నమెంట్ లో, ఇండియాలో అయితే మాత్రం 30% ట్యాక్స్ ప్రాఫిట్ మీద పే చేయాల్సిందే. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. కాయిన్ డీసెక్స్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఓకే, చెప్పండి. కాయిన్ డీసెక్స్ రీసెంట్ గా ఒక 350 కోట్ల రూపాయల హ్యాకింగ్ అయితే జరిగింది. ఈ హ్యాకింగ్ ని వీళ్ళు ఇలా మాకు కస్టమర్ ఫండ్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు, మేము ఏదైతే ట్రెజరీ ఫండ్స్ అని ఉంటాయి అవి ఎఫెక్ట్ అయినాయి అని చెప్పారు. కొంచెం అది బ్యాడ్ న్యూసే క్రిప్టో ప్రపంచానికి. కొంచెం ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది తగ్గిద్ది అనమాట. లాభం ఉంది, రిస్క్ కూడా ఉంది, రెండూ ఉన్నాయి. అయితే ఈ కాయిన్ డీసెక్స్ లో వాళ్ళు ఇంకోటి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాకా కస్టమర్స్ ఎవరైతే విత్డ్రాల్ చేసుకున్నారో 99% మేము క్లియర్ చేసాము అని చెప్పారు అనమాట. అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ కస్టమర్ ఫండ్స్ కి ఎక్కడ ఎఫెక్ట్ లేదు, మా ట్రెజరీ వాటికే కొంచెం ఈ ఫండ్స్ ఎఫెక్ట్ అయినా. బిగ్ బౌంటీస్ అని అంటారు యాక్చువల్ గా ఇలాంటి జరిగినప్పుడు, హ్యాకింగ్ జరిగినప్పుడు. ఈ హ్యాకింగ్ లో $44 మిలియన్ అండి, అంటే దాదాపు 350 కోట్లు సంబంధించి హ్యాకింగ్ జరిగితే బౌంటీస్ అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇది రికార్డ్ చేయాలండి. ఎక్స్పర్ట్స్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా, అసలు ఈ ఫండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏ హ్యాకర్స్ చేశారు, ఇది రీసెర్చ్ చేసి గనక వాళ్ళు మళ్ళీ రికార్డ్ చేయగలిగితే బౌంటీస్ లో 25% ప్రోగ్రామ్ ఆపరేట్ చేశారు వీళ్ళు. 25% అంటే 350 కోట్లు, దాదాపు 60 కోట్ల, 60 నుంచి 70 కోట్లు. ఎవరైనా ఆర్గనైజేషన్లు ఈ ఫండ్ వీళ్ళు హ్యాకింగ్ చేశారు, ఇక్కడ నుంచి వీళ్ళు ఇలా తరలించారు అని కనిపెడితే గనక మన యూత్ కూడా రీసెర్చ్ చేయొచ్చు. మన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, క్రిప్టో గురించి ఇప్పుడు నేర్చుకోవాల్సిన వాళ్ళు, ఈ ఫండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఆ డేటా మొత్తం వాళ్ళకి గనక ఇస్తే, కొంచెం క్లూ ఇస్తే, అది సక్సెస్ అయితే 60 నుంచి 70 కోట్లు అది ఇచ్చిన వాళ్ళకి రివార్డ్ కింద ఇస్తా ఉన్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో కాకపోతే ఏంటంటే అవి సక్సెస్ అవ్వడం చాలా తక్కువ, ఎందుకంటే హ్యాకర్ చాలా తెలివిగానే ఉంటారు. అసలు ఎవరికి అది హ్యాక్ చేశారంటేనే అది హ్యాక్ చేశారంటే వాళ్ళు ఒక రేంజ్కుంటారు. ఈ ఫండ్స్ ఇంకా వేరే విధంగా రూట్ చేస్తుంటారు ఆల్రెడీ. బట్ ఒక చిన్న ఓప్ అనమాట, 1% ఛాన్స్ ఉన్న రికవర్ అయితే మాత్రం చాలా గుడ్ న్యూస్ అయింది మా ఇండియన్ కమ్యూనిటీకి. ఓకే సార్, అంటే ఇలాంటి అలర్ట్స్ మనకు ముందే రావాలి, అదంటే కొంచెం ఎడ్యుకేట్ కావాలి, ఇంకా డౌట్స్ మేము పర్సనల్గా అడగాలంటే ఎలా సార్? సింపుల్ రవి గారు, కింద పిన్నుడ్ కమెంట్స్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. క్రిప్టో గురించి కొంచెం జూమ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడం కోసం. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే తప్పకుండా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఐడియా వస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇది రాజేష్ గారు అయితే క్రిప్టోకి సంబంధించిన ఈ వీక్ అయితే అప్డేట్స్ చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్లో క్రిప్టోకి సంబంధించిన అయితే అప్డేట్స్ తెలుసుకుందాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.